నెల్లూరు బీసీ కాలనీలో వెలిసినటువంటి శ్రీ 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 తిరుపతి గంగమ్మ దేవస్థానంలో ఈరోజు చైత్రమాసం అనగా మనకి తెలుగు సంవత్సరాది పుట్టి మొదటి పౌర్ణమి అన్నమాట. మనకి మొదటి పౌర్ణమి రోజు అమ్మవారు మనకి వారాహి అమ్మవారి యొక్క అలంకారంలో దర్శనమిచ్చారు. అలానే మారియమ్మ, అలానే మన గంగమ్మ యొక్క ఉత్సవ విగ్రహము అంతా విశేషమైనటువంటి అలంకారంతో అమ్మవారి ఈరోజు దర్శనమిచ్చారు. ఎందుకంటే మనకి ఈ చైత్రమాసము అంటే కొత్తగా మనం ప్రారంభం చేస్తున్నాం, కొత్తగా ప్రారంభమైనది కొత్త సంవత్సరము. ఈ వారాహి అమ్మవారు ఈ యొక్క పరిసర ప్రాంతాలలో కానీ ఈ యొక్క ప్రదేశంలో కానీ పంటలు సుభిక్షంగా పండాలని, రైతులు పాడి పంటలు అన్నీ సమృద్ధిగా ఉండాలనేసి యొక్క ఉద్దేశంతో ఈరోజు మనం వారాహి అమ్మవారి యొక్క అలంకారం ఏర్పాటు చేయడం జరిగింది. అలానే మనం ఈరోజు పౌర్ణమి సందర్భంగా ఉదయం నుంచి విశేషమైనటువంటి బలపంచామృత అభిషేకము, అమ్మవారికి విశేషమైనటువంటి మంగళారతులు, సాయంకాలం జ్వాలాదీప ప్రజ్వలనము, అలానే మనము అమ్మవారి యొక్క ఊంజల్ సేవా కార్యక్రమము అన్నీ చాలా విజయవంతంగా ముగించుకోవడం జరిగింది. అలానే అమ్మవారి యొక్క దర్శనానికి భక్తాదులు తండోపతండాలుగా విచ్చేసి అమ్మవారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. అలానే మన అన్నగారు, చైర్మన్ అన్నగారు, డాక్టర్ మురుగన్ అన్నగారు ఇచ్చేసినటువంటి భక్తాదులకు విశేషంగా అన్నదాన ఏర్పాట్లు చేసి వారి యొక్క సౌకర్యార్థం విశేషమైనటువంటి అన్నదానం ఏర్పాట్లు చేశారు. అలానే మనం ఈరోజు మాంగళ్య పూజ, అమ్మవారి యొక్క విశేషమైనటువంటి ఊంజల్ సేవా కార్యక్రమం కూడా జరుపుకోవడం జరిగింది. ఎవరైనా వివాహం కానివారు, వివాహ సమస్యలు, దాంపత్య సమస్యలతో ఉన్నవారు అమ్మవారి యొక్క ఊంజల్ సేవా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క కంకణం కట్టుకుంటే అమ్మవారి యొక్క ఆశీర్వాదంతో వారి యొక్క వివాహం జాతకంలో ఎటువంటి సమస్యలున్నా అమ్మవారికి వివాహము ఆలస్యమవుతున్న వారికి వివాహం తొందరగా అవుతుంది. అలానే దాంపత్య సమస్యలు ఉన్నవారు అమ్మవారి యొక్క ఊంజల్ సేవా కార్యక్రమంలో పాల్గొంటే వారికి కూడా వారి యొక్క దాంపత్య సమస్యలు కూడా నెరవేరి అమ్మవారి యొక్క విశేషమైనటువంటి ఆశీర్వాదం లభిస్తుంది. అలానే ఈరోజు విశేషంగా జ్వాలాదీప ప్రజ్వలనం కూడా చేసినాము. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం బీసీ కాలనీ గంటావూరులో ప్రతి ఒక్క పౌర్ణమి లాగానే ఈ నెల పౌర్ణమి కూడా జరిగింది. ప్రతి ఒక్క పౌర్ణమి లాగానే అమ్మవారికి జ్వాలాదీపం వెలిగిస్తాము. అట్లే అమ్మవారికి ఊంజల్ సేవ జరిపించి మాంగళ్య పూజ చేస్తాము. ప్రతి ఒక్క నెల ప్రతి ఒక్క విశేషాలు మన ప్రపంచం ఉండే దేవతలు మనం ఏడాడో పోతున్నాము. ప్రపంచంలో ఉండే దేవతలు అంటా మన గంగమ్మ రూపంలో అలంకరిస్తున్నాము. ప్రతి ఒక్క భక్తులు వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకోండి. మనకి అమ్మవారు ఏ రూపం ఒక్కొక్క నెల ఒక్కొక్క రూపం మారుస్తున్నాము, ఒక్కొక్క విశేషానికి ఒక్కొక్క రూపం మారుస్తున్నాము. అమ్మవారిని ప్రతి ఒక్క నెలకి 4 రూపాయలు మార్చి వచ్చిండే భక్తులకి అమ్మవారి ఆశీస్సులు తీసుకోమని చెప్తాను. అట్లే కంకణాలు అమ్మవారి దగ్గర సంవత్సరం 360 రోజులు అమ్మ కాలు కింద కంకణం ఉంటుంది. మీ కోరికలు ఏమైనా ఉంటే వచ్చి అమ్మవారి దగ్గర మొక్కుకొని కంకణం కట్టుకోండి. ఖచ్చితంగా మీకు ఒక నెల లోపల కోరికలు కూడా తీర్చుని కూడా చెప్తాను. అట్లే ఇక్కడ అన్నదానాలు మంగళవారము, శుక్రవారము పౌర్ణమికి అన్నదానం జరుగుతుంది. దాతలు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి సాయం చేయాల్సిందిగా కమిటీ తరఫున కోరుతున్నాము. ప్రతి ఒక్కరు వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోండి. పౌర్ణమి పూజ చాలా విశేషంగా ఉంటుంది. ఇక్కడ అమ్మవారి దగ్గర ఆశీర్వాదం తీసుకొని పోయి చాలా మంది ఫలితం కూడా తీసుకున్నారు. మీరు రండి, కష్టంలో ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారు. రండి, వచ్చి అమ్మవారి దగ్గర ఆశీస్సులు తీసుకోండి. ప్రతి ఒక్కటి మీరు తలుచుకునేది ఖచ్చితంగా అమ్మవారికి జరుగుతుంది.